రైతుల కోసమే ఎస్ఎల్బీసీ ప్రారంభించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2013 ఎన్నికల్లో బాలు నాయక్ని ఓడించడానికి కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పి తర్వాత దాన్ని పట్టించుకోలేదని గత పాలకులపై మండిపడ్డారు. అంతకుముందు దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ, చెంచు, గిరిజనుల నల్లమలలో అంతరించిపోయే ప్రమాద పరిస్థితి ఉందని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అన్నారు. చెంచు తెగలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలోని నాగులచంటి చెంచుగూడెంలో ఆయన పర్యటించారు. చెంచుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ నాయకులు 2029 ఎన్నికల టార్గెట్గా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ పార్టీ సీనియర్ నాయకులు రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జిని 5 మండలాల అధ్యక్షులు నియామక కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందరం కలిసి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ డబ్బులు వసూలు చేసిన 2 యువకులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. యశ్వంత్పూర్ గ్రామానికి చెందిన వినయ్, మధు ఇద్దరు ఓ ఫంక్షన్కి వెళ్లి వస్తుండగా వారిని రోడ్డుపై ఆపారు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులంటూ దాడి చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఏసీపీ పార్థసారథి చెప్పారు. ఎవరైనా పోలీసులపై డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుక్లెట్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకంలో అందించే శస్త్రచికిత్సలు, థెరపీల వివరాలను బుక్లెట్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వైవి గణేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నారని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గ్రామాల్లో యువత స్వచ్ఛందంగా క్రీడా పోటీలో పాల్గొనేందుకు ముందుకు రావాలని సూచించారు. సీఎం కప్ పాల్గొనడానికి వెళుతున్న క్రీడాకారులకు డీటీడీఓ రమాదేవి, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి సాకలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురుడ సేవలో స్వామివారిని అలంకరించేందుకు తమిళనాడు నుంచి గోదాదేవి మాలలు తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఆలయ మాడవీధుల గుండా మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. పట్టణంలో వెలిసిన ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు, తిరుదేగూర్ శ్రీ అభిరామదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూల విరాట్ వాసవి మాతకు మహాభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. భారీ శబ్దాలు కలిగిన సుమారు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు. వాహన యాజమానులకు వార్నింగ్ ఇచ్చారు. నంబర్ ప్లేట్ లేని సుమారు 500 వాహనాలను గుర్తించారు. 38 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు వేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ పరిసరాలలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడిన 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి బంగారం, నగదు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ మహిళ తన మనవడిని ఇంటి ముందు ఆడిస్తుండగా దుండగుడు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో నుంచి 4.5 తులాల బంగారు పుస్తెలు తాడు, బంగారు గొలుసు ఆభరణాలు అపహరించుకుపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుడి ఆచూకీ కోసం కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అచ్చిరెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరించారు కార్మికులు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్వారక తిరుమలలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ద్వారక తిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. ద్వారక తిరుమల క్షేత్రాన్ని టూరిజం మరింత అదనంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ రావు చిక్కారు. సోమవారం ఓ కేసు విషయంలో 50,000 లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పట్టుబడ్డారు. 2 నెలల క్రితం నమోదైన కేసు విషయంలో ఏఎస్ఐ మధుసూదన్ 2 లక్షలు డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల గ్రూపు నాయకురాలు డబ్బులతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 4 రోజుల క్రితం 16 లక్షలతో మహిళా సంఘాలు సీఏ కళ్యాణి పరారైంది. దాంతో బాధిత మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. తంగళ్లపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీలో 16 లక్షల రూపాయలతో మహిళా సంఘాల సీఏ కళ్యాణి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పట్టణంలో పాల ప్యాకెట్లను దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డైరీ ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా చేతికి అందిన కాడికి పాల ప్యాకెట్లను పట్టుకుని వెళ్తున్నాడు. పాల ప్యాకెట్ల మాయమవుతున్నట్లు గుర్తించిన యాజమాని సీసీ కెమెరాలతో నిఘా పెట్టగా వ్యక్తి నిర్వాహకం బయటపడింది. తిరుమల శ్రీవారి గరుడ సేవ మహోత్సవానికి ఆనవాయితీ ప్రకారం తమిళనాడు నుంచి గొడుగులు తిరుమలకు చేరుకున్నాయి. చెన్నైలోని చెన్నకేశవ పెరమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి ఈ గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తమిళనాడు హిందూ ధర్మార్గ సమితి తరపున గొడుగులు సమర్పించడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో ఈ గొడుగులను సమర్పించారు. 187 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులు అందిస్తున్నామని దాత తెలిపారు. సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పూల పండుగను జరుపుకున్నారు. ఈ సంబరాల్లో పోలీస్ కమిషనర్ సిపి అనురాధ పాల్గొని బతుకమ్మ దగ్గర ఆడి పాడి మరింత ఉత్సాహాన్ని నింపారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. మొత్తం 240 ఇళ్లు పూర్తి కాగా లబ్ధిదారులకు అందించే విధంగా ఇళ్లకు కావాల్సిన మౌలిక వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు కలెక్టర్ సందీప్. అనంతరం రెవెన్యూ శాఖ సమస్యలను కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా ఆయా మండలాల ప్రజాపరిషత్ అధికారుల, తహసీల్దార్లతో సమీక్షించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.